భగవద్గీత మనము 9వ చాప్టరు రాజవిద్య రాజగుహ్య అనేటువంటి విషయాన్ని మాట్లాడుకుంటూ ఉండడం జరుగుతుంది. ఇప్పుడు రాజవిద్య రాజగుహ్యంలో ఏంటి అసలు రాజవిద్య అంటే ఏంటి? బ్రహ్మజ్ఞానం అనేది అల్టిమేట్ అంతే. అంటే ఏంటి, మనం ఇప్పుడు భౌతికంగా మనం ఎంత సాధించినా, ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినా అవి ఏవి కూడా మనిషి దాటిపోయిన తర్వాత ఏదో ఆ మనిషి మంచివాడు చెడ్డవాడు అని మాట్లాడుకుంటారు తప్ప ఆ మనిషికి ఏమి అంటే ఏంటి, ఆ శరీరానికి పెద్దగా వరగబోయేది ఏమీ లేదు. అల్టిమేట్ ఏంటి, రాజవిద్య, బ్రహ్మ విద్య అంటే ఏంటి అంటే భగవతత్వానికి సంబంధించినటువంటి జ్ఞానం మనం గనక తెలుసుకుంటూ ఉండడం ఏంటి, గ్రహించిన తర్వాత కొద్దో గొప్ప దాన్ని ఆచరణకు తెచ్చుకుంటాం అంతే కదా. మనం ఏది నేర్చుకున్నా మనం అనుభవానికి తీసుకురాకుండా ఉండలేము. చూడండి, చిన్నగా ఏదో ఒక పాట పాడటం నేర్చుకున్నాం అనుకోండి, సపోజు ఆ పాట కూడా ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ ముందు పాడాలి, అందరి ముందు నేను ఎగ్జిబిట్ చేసుకోవాలని ఉంటుంది. అది మానవ సహజం, అంటే జీవత్వానికి సహజం, అదేమి పెద్ద అసహజం ఏం కాదు. మరి అలాంటిది ఇప్పుడు మనం బ్రహ్మజ్ఞానం నేర్చుకున్నటువంటి ఏంటి, తెలుసుకున్న తర్వాత దాన్ని మనం ఆచరించకుండా ఉంటామా? 100% ఆచరించకుండా ఉండవు. ఏంటి బ్రహ్మజ్ఞానం? ఏం లేదబ్బా, ఉన్నదంతా ఒకటే ఒక రకమైనటువంటి శక్తి, దాన్ని సత్ అన్నారు. సత్ అంటే ఏంటి, ఉండడం అన్నారు. రెండోది ఏంటి, ఎవరికి తెలిసింది ఆ ఉండడం అనే విషయము? ఎవరికి? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మేము వెనక ఆరావళి కొండలు కనపడుతున్నాయి, ఉండడం అనేటువంటి విషయం ఎవరికి తెలిసింది? ఆరావళి పర్వతాలకి ఏమన్నా నేను ఉన్నానని రండి నన్ను చూడండి అని ఏమన్నా అది చెప్పిందా? ఏం చెప్పాలా? నా మనసుకి తెలిసింది. నా మనసుకి ఎలా తెలిసింది? నా కళ్ళు వెళ్ళి ఆ పర్వతాలను చూశాయి. ఓహో, ఇవి ఆరావతి పర్వతాలను చిన్నప్పుడు చదువుకున్నాం కదా, అది కదా రాజస్థాన్లో ఉన్నాయి అనే ఒక భావన వచ్చింది. దాన్ని ఏమన్నారు? ఈ చూసిన దాన్ని ఏమన్నాము? దృశ్యం అన్నారు. దృక్ ఎవరు? నేను. అంటే ఏంటి, ఇప్పుడు మనకు శంకరాచార్య గారు రాశారు దృశ్య వివేకం అన్నాడు. అంటే ఏంటి, ఆ చూస్తున్న తత్వంలో కూడా ఎలా చూడాలి మనం? వండర్ఫుల్, అసలు ఎలా వచ్చాయి ఈ పర్వతాలు, ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి, ఎక్కడ జరిగింది ఈ సృష్టి? ఓహో, ఇదంతా నిరాకారమైనటువంటి భగవతత్వ ఆలోచన వల్ల జరిగింది కదా అనేటువంటి వ్యవహారంగా మనం చూసినప్పుడు అది దృక్ అనమాట. దృక్ అంటే మనం చూడడం అనమాట, మనం దర్శించడం. ఎవరు దర్శించారు? దర్శించింది నా కళ్ళే, కానీ అది ఆరావళి పర్వతాలని చెప్పింది ఎవరికి? నాకు నా మనసు చెప్పింది. మరి నా మనసుకి ఎలా తెలుసు? ఎప్పుడో నేను ఇంతకుముందు ఎప్పుడన్నా ఆరావళి పర్వతాల గురించి అవగాహన నాకుందేమో, నాకు తెలియదు. కానీ ఇప్పుడు నేను ఎలా చూడాలి ఆరావళి పర్వతాలని? నా కళ్ళతోటి, నా మనసుతోటి అంత భగవతత్వ భావన అనేటువంటి విషయాన్ని చూడాలన్నమాట. అందుకని మొత్తం మన వేదాంతం అంతా చెప్పింది సత్ చిత్ ఆనందం. అలా అది చూడడము, చూస్తున్నది నేను ఒకటేననేటువంటి విషయం తెలిసిందంటే అది ఆనందం, అది దృశ్యం, చూసేదాన్ని నేను దృక్కు. మరి ఇది నేను ప్యూర్ కాన్షియస్నెస్ స్టేజ్లో చూస్తే